స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. దయామేడ, కృపామేడ, ఆత్మస్వరూపుడు అయిన అత్యున్నతుడానికి స్తోత్రం, వందనాలు, స్తుతి. ఈ ఉదయ కాలాన నా తండ్రి మరొకసారి మేము అందరం ఒక కుటుంబంగా చేరవచ్చుటకి ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. దయామేడ నా తండ్రి, నా ప్రభువా, మేము ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి మహింప సంకల్పమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. నీ చిత్తానుసారంగా నా తండ్రి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు నాయన. నా తండ్రి ప్రతి దినము నా తండ్రి మమ్మల్ని హెచ్చరించుచు బుద్ధి చెప్పుచు నా తండ్రి మేము నడవలసిన రీతిని మాకు తెలియజేస్తూ ఉన్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. కనికరము గల రాజువు నాయన, ప్రేమమయుడవు, నీ ప్రేమను మా హృదయములలో నింపినైనా మరి నీ యొక్క రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తుంటున్నారు. అందుకై వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు. మా పాపములన్నింటినీ క్షమించి నాయన ఇక ఎన్నటికి నీ జ్ఞాపకం చేసుకున్నాను అని నా గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. నా తండ్రి మరి ఈ సమయంలో నీ దాసుని ద్వారా నా తండ్రి మాతో మాట్లాడబోచున్నందుకై వందనాలు. మా హృదయములను సిద్ధపరచండి నాయన. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని మీరే మాకు అనుగ్రహించగలందులకై వేడుకుంటున్నాం. మేము నా తండ్రి ఆధ్యాత్మికముగా నాయన బలపరచబడి శక్తితో నింపబడి నాయన నీ ఆత్మ చేత మేము నాయన నా తండ్రి నా ప్రభువ కప్పబడుటకు నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధ ఆత్మశక్తి మాలో మా చుట్టూ ఆవరింపచేయండి నాయన. బిడ్డను మీ సిలువ చాటున మరుగుపరచండి నా ప్రభువ. నీ ఆత్మ చేత నింపి నీ పరిశుద్ధ వాక్యమును నా తండ్రి ఆయన నోటిలోను హృదయంలో తలంపులలో ఉంచినైనా నా ప్రభువ వాటిని ఆయనను ఒక బూరగా వాడుకొని మా అందరికీ నా సమాధానకరమైన వాక్యాన్ని నా తండ్రి నా ప్రభువ చెప్పగలుగుటకు నీ సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తూ ఈ వాతావరణాన్ని అంతటిని నీ ఆధీనంలోనే ఉంచుకోమని వేడుకొని ప్రార్థిస్తూ ప్రార్థన నా ప్రభు నూతన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలాన్ని లేపి తన నామాన్ని ధ్యానించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్థుతులు, స్తోత్రములండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి దైవజనులు పాస్టర్ చైతన్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్యకు స్థిరపడటకు వాడబడిన సేవకులండి. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తూ ఉంది. చైతన్య గారు మరియు జానెట్ గారులకు హోషియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం గలరు. బెంగళూరులోని SABC నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ను విద్య అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందినటువంటి సేవకులండి. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ అండి. మరియు అదే కాకుండా జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులండి. దేవుడు చైతన్య గారిని ఈ విధంగా బలపరిచినందుకు దేవునికి వందనాలు. వెల్కమ్ టు చైతన్య గారు. ప్లీజ్ అండి బ్రదర్. థ్యాంక్ యూ స్వరూప్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్. మరొకసారి మీ అందరితో కలిసి ఈ నూతన సంవత్సరంలో ఈ ఉదయకాలపు ప్రార్థనలో మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, అలాగే దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మహా అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మా తరపున, మా కుటుంబం తరపున, అలాగే మా సంఘం తరపున తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఈ సంవత్సరానికి
సంవత్సరానికి సంబంధించినంత వరకు, మా జీవితాల వరకు, అలాగే మా కుటుంబానికి, మా సంఘానికి నీ హృదయంలో ఉన్న మాట మాకు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాను. 31st నైట్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ ఆ వాక్యాన్ని, ఆ వాక్య సందర్భాన్ని, దేవుడు ఆ వాక్యం ద్వారా మాతో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ, కొన్ని విషయాలు దేవుడు ఆ, తన వాక్యం ద్వారా బయలుపరిచాడు. ఆ విషయాలు ఈ ఉదయకాలం మీతో కూడా షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే అవి ఆ, ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకెంతో ప్రోత్సాహకరంగా ఆ మాటలు ఉన్నాయి. అందుకని అదే మాటలు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం నుంచి ఆఖరి వరకు చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోనులో నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారు తప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబగజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు దేవుడు యెషయా ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు బబులోను దేశానికి చెరపట్టబడి బానిసలుగా తీసుకువెళ్ళబడ్డారు. ఆ బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. యెషయా ప్రవక్త బబులోను చెరపట్టబడి ముందు నుంచే ఆ ఇజ్రాయేలు దేశానికి, యూదుల దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. అలాగే యెరూషలేములో యాజకునిగా కూడా ఉన్నాడు. సో చెరపట్టబడక ముందు ఇజ్రాయేలుల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్న వ్యక్తి యెషయా. ఏ విధంగా వారి జీవితాలు ఇబ్బందికరంగా తయారైనయో, ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఇరుక్కొని ఉన్నారో ఇప్పుడు అది కూడా తెలిసిన వాడే కనుక ఇజ్రాయేలీలు కి సరైన మాటలు తీసుకురాగలిగిన వాడి యెషయా. అందుకని దేవుడు యెషయాను ఉపయోగించుకొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారికి తను ఏం చేయబోతున్నాడో చెప్తూ ఉన్నాడు. వారి జీవితాల్లో ఏ విధంగా ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడో చెప్పుకుంటూ వస్తున్నాడు యెషయాను ఉపయోగించుకొని. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ ప్రవచనం ఇజ్రాయేలులకు మాత్రమే కదా, అది మనకు అప్లై అవుతుందా అన్న ఆలోచన ఎవరికైనా రావచ్చు. వాస్తవానికి నాకు కూడా వచ్చింది. నేను చదువుతూ ఉన్నప్పుడు హౌ డు వి అప్లై ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫెటిక్ వర్డ్ టు అ ప్రెసెంట్ డే చర్చ్ అండ్ ప్రెసెంట్ డే క్రిస్టియన్ లైఫ్. అయితే నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని సత్యాలను నేను రాసుకుంటూ ఉన్నాను, బేస్డ్ ఆన్ ది స్క్రిప్చర్ ఇట్ సెల్ఫ్. అది చెప్పి
ఈ వాక్య భాగంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఉమ్, దేవుడు తాను మానవునితో ఏం మాట్లాడాలో అది పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచాడన్న విషయాన్ని మనం నమ్ముతాం. పరిశుద్ధ గ్రంథం ఆ, లో వెలువడిన ప్రతి మాట, మనకు వినిపించబడిన ప్రతి మాట దేవుని నోటి నుంచి వచ్చిన మాట. ఆ మాట నమ్మకపోతే మనం క్రైస్తవులుగా విశ్వాసంలో నిలబడలేం అసలు. సో మనకి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు, ఆఖరి మాట వరకు ప్రతి మాట దేవుని దగ్గర నుంచి మనకు బయలుపరచబడింది అన్న విషయాన్ని మనం నమ్ముతున్నాం. ఆ సత్య ఆధారంగానే మన విశ్వాసం స్థిరపరచబడుతుంది, మనం విశ్వాసంలో కట్టబడతాం, క్రైస్తవ జీవితాన్ని భూలోకంలో జీవించగలం. ఆ కనుక ఇది దేవుని మాట అయితే దెన్ దేవుని మాట నిత్యత్వం కలిగింది కదా. సో దట్ మీన్స్ ఎవ్రీ వర్డ్ దట్ వి రీడ్ ఇన్ ద స్క్రిప్చర్ ఈజ్ ఇటర్నల్. దేవుని మాట మనం చదువుతున్న ప్రతి మాట నిత్యమైంది. ఆకాశము భూమి గతించిన గాని నా మాటల్లో ఒక్కటైనను గతించిపోదు అంటాడు యేసుప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం అనుకుంటా. ఆయన మాటలు గతించిపోని మాటలు, ఎప్పటికీ మారని మాటలు. ఆ ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇజ్రాయేలులతో మాట్లాడుతూ ఉమ్, దేవుడు మానవుడు వంటి వాడు కాడు, ఆయన మాట మార్చడు అంటాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మనిషి కాదు అబద్ధం ఆడటానికి. తర్వాత ఆయన ఒకసారి చెప్పింది అయ్యో ఎందుకు చెప్పానే అని మాట మార్చడు. ఆయన మాట మార్చే దేవుడు కాదు. సో దేవుడు ఏ చెప్పినా సంపూర్ణ సత్యాన్ని చెప్తాడు, మాటను మార్చడు, తన మనసును మార్చుకోడు. ఆయన చెప్పింది నిత్యత్వం కలిగింది, ఎన్నడూ గతించిపోదు. చెప్పింది చేసే దేవుడు ఆయన నమ్మకస్తుడు. ఆయన వ్యక్తిత్వమే నమ్మకత్వం గనుక తన మాట పట్ల నమ్మకత్వం చూపించే దేవుడు అయినాడు. ఆ ఆయన తన చిత్త ప్రకారంగా ప్రతిదీ చేస్తాడు. ఇదే విషయాన్ని మోషే ఇజ్రాయేలుతో చెప్పాడు. యెహోషువ కూడా మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేశాడు. యెషయా కూడా తన మాటల్లోనే మరొకసారి ప్రజలకు జ్ఞాపకం చేస్తాడు 55వ అధ్యాయంలో. దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆ మాట సాఫల్యం అయ్యేటట్టుగానే చూస్తాడు, నిష్ఫలం అవ్వకుండా చూస్తాడు అంటాడు. సో ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది. ఆయన మాట నమ్మదగింది, ఆయన మాట నిత్యత్వం కలిగింది. కనుక అది అప్పుడు ఆ సమయంలో వారికి ఎట్లా ఉపయోగపడిందో ఇప్పుడు ఈ సమయంలో మనకు కూడా ఉపయోగపడుతుంది. సో దట్ మీన్స్ వాట్ హీ స్పీకింగ్ త్రూ యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు కూడా అప్లికబుల్ అనమాట. సో therefore we need to understand that the prophetic word, యెషయా ద్వారా దేవుడు పలికిన మాటలు అప్పుడు ఆ సందర్భంలో వారికి ఎలా ఉపయోగపడినాయో ఇప్పటికీ మనకు ఉపయోగపడతాయి. కనుక ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ప్రవచనం సందర్భానుసారం. ఆఫ్ కోర్స్ ప్రతి ప్రవచనాన్ని ప్రతి సందర్భంలో మనకు ఉపయోగించుకోలేము. ఆ ప్రవచనం ఆ సందర్భంలో వారికి ఎలా వినిపించబడిందో అలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితిలో మనం ఉంటే మనకు కూడా ఉపయోగపడుతుంది ఇదే ప్రవచనం. కనుక వీ కెన్ అప్లై దిస్ వర్డ్ టు ఆల్ ఆఫ్ us if we find ourselves in that kind of situation. అలాంటి కాంటెక్స్ట్ లో సందర్భంలో పరిస్థితుల్లో మనల్ని మనం కనుగొంటే, ఇజ్రాయేలీలు బబులోన్లో ఎలా ఉన్నారో ఆ పరిస్థితుల్లో మనల్ని మనం కనుగొంటే ఈ మాటలు మనకు కూడా అప్లికబుల్ అవుతాయి. అయితే దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఇక్కడ కొన్ని వాగ్దానాలు ఆయన ఇస్తూ ఉన్నాడు. బబులోన్ దేశంలో చెరపట్టుబడి ఇబ్బందికరమైన స్థితుల్లో
కొంతమంది ఉంటే, ఆ ఇజ్రాయేలీల్లో కొంతమంది ఆ బబులోను దేశపు సంస్కృతిని, వారి ఆచారాల్ని అలవాటు చేసుకొని అక్కడే కంఫర్టబుల్ గా సెటిల్ అయిపోయారు. వారు ఇదే బాగుంది అన్న స్థితిలో ఉన్నారు. ఇట్లా రెండు రకాల ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఉన్న స్థితిలోంచి నిన్ను విడిపిస్తానని అనేది ఒక అర్థం వస్తే, ఈ మాటల్లో నుంచి నువ్వు ఉన్న స్థితిని విడిచి బయటికి రా అని చెప్తున్నట్టుగా, సవాల్ చేసినట్టుగా ఉంటుంది ఇదే మాటలు. అందుకే గెట్ అవుట్ ఫ్రమ్ బాబిలోన్ అన్నాడు. బబులోన్ నుండి బయలు వెల్లుడి, కల్దీర దేశంలో నుండి పారిపోవుడి అని ఎందుకన్నాడంటే, కొంతమంది ఏమో అక్కడే సెటిల్ అయిపోదాం అన్నట్టుగా ఉంటే, కొంతమంది ఎప్పుడు బయటపడతామా అన్న ఆలోచనలో ఉన్నారు. సో ఇద్దరితో మాట్లాడుతున్నాడు. మీరు బయటికి పోండి, మీకు ఫ్రీడమ్ ఇవ్వబోతూ ఉన్నాను. ఆ యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయడి, భూదిగంతముల వరకు అది వినపడినట్లు దాన్ని ప్రకటించుడి అని వారితో చెప్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు దేవుడు. మీరున్న స్థితి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తూ ఉన్నాను. మీరున్న స్థితి నుంచి మీరు బయటకు వస్తే ఏం చేయబోతున్నానో మీరు చూస్తారు అనేది చెప్తున్నట్టుగా అనమాట. అది చెప్తూ వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు కొన్ని. దేవుని వాగ్దానాలు ఆయన గుణాతిశయాలపై ఆధారపడి ఉన్నాయి. ఆ మోషే ఇజ్రాయేలుతో ఆయన వాగ్దానాల గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకున్నప్పుడు మనం ఎలాంటి దీవెనలు పొందుకొని ఆశీర్వదింపబడతామో జ్ఞాపకం చేసి ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలు దేవుడు మీరు గొప్పవారు కనుక ఇవ్వలేదు అంటాడు. గాడ్ డిడ్ నాట్ చూజ్ యూ బికాజ్ యు ఆర్ అ గ్రేట్ నేషన్ అన్నాడు అక్కడ. బట్ గాడ్ చోజ్ యూ బికాజ్ హీ లవ్స్ యూ. ఆయన మనల్ని ప్రేమించాడు గనక, ప్రేమించి ఎంచుకున్నాడు గనక తన ఆశీర్వాదాన్ని మనకివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మన పట్ల తనిచ్చిన మాటను నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు అంటాడు. గాడ్ chose to love you, and so therefore he is blessing you. సో దేవుని వాగ్దానాలు ఆయన ప్రేమపై ఆధారపడి ఉంటాయి. దేవుని వాగ్దానాలు ఆయన నమ్మకత్వంపై ఆధారపడి ఉంటాయి. ఆబ్వియస్లీ హిజ్ లవ్ అండ్ హిజ్ క్యారెక్టర్ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. అయితే ఈ వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు ఆయన గుణంపై, ప్రేమపై ఆధారపడి ఉంటాయి కనుక వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయినాడు. మాట ఇచ్చాడా, ఆ మాట నెరవేరుస్తాడు. ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే, వి నీడ్ టు బి వెరీ ఫర్మ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. దేవుని సత్యాన్ని, ఆయన వాగ్దానాల నమ్మకత్వాన్ని మనం నమ్మి దానిపై మాత్రమే విశ్వాసాన్ని కట్టుకోగలం. అందుకనే ఇంతసేపు చెప్తున్నాం. అయితే ఈ వాగ్దానాల కొనసాగింపు, మన జీవితంలో ఇదే వాగ్దానాల కొనసాగింపు మన విశ్వాసం, మన నమ్మకత్వంపై ఆధారపడి ఉంటాయి. అందుకనే అదే ప్రజలతో, ఏ ప్రజలకైతే దేవుడు నిన్ను ప్రేమించి ఈ వాగ్దానాలు ఇస్తున్నాడని చెప్పాడు, అదే ప్రజలతో చెప్పాడు. అయితే నీ పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలను గైకొను అంటాడు. నువ్వు గైకొన్నట్లయితే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూస్తావు. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఎలా కొనసాగింపబడతాయో చూస్తావు అని చెప్పాడు మోషే. సో మన విశ్వాసం, మన నమ్మకత్వం మీద వాగ్దానాల కొనసాగింపు ఆధారపడి ఉంటుంది. దేవుని గుణం, దేవుని నమ్మకత్వం, దేవుని ప్రేమపై ఆయన వాగ్దానాలు నెరవేరుకుంటుంది. If we can understand that, then it becomes easier for us to accept the truth as it is being revealed to us. ఈ వాగ్దానాలు అంగీకరించడం సాధ్యం అవుతుంది. 48వ అధ్యాయంలో కూడా అదే చెప్పాడు. 48వ అధ్యాయం మొదటి భాగం అంతా కూడా ఇదే ఇజ్రాయేలుతో మాట్లాడుతూ ఎందుకు వారు ఆ పరిస్థితిలో ఇరుక్కుపోయి ఉన్నారో చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఎందుకు ఈ చెరపట్టబడిన స్థితిలో, ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నారంటే, నేను మొదటి నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను. నా నోటి నుంచి ఆ సమాచారం బయటకు వచ్చింది. నేను కొన్ని విషయాలు మీకు పూర్వకాలంలో తెలియజేశాను.
అవి సంభవిస్తాయన్న విషయం కూడా మీకు తెలియజేశాను. అయినా కూడా మీరు మూర్ఖులుగా ఉన్నారు గనక, మీ మెడ ఇనుప నరంగా మారిపోయింది గనక, మీ తల నుదుట అంటే మనం జనరల్ గా మాట్లాడేటప్పుడు ఆ బురకెక్కిందా అని నుదుటి మీద కూడా చెప్తాం మనం జనాలకి. అంటే బురకెక్కిందా అంటానికి. అందుకే నుదుట ఎక్స్ప్రెషన్ యూజ్ చేశాడు. యువర్ ఫోర్ హెడ్ హెస్ బికమ్ లైక్ అ బ్రాస్ అన్నాడు. నీ నుదుట ఎత్తడిగా మారిపోయింది, అందుకనే నేను చెప్పింది నీ బుర్రలోకి ఎక్కలేదు, కనుక నువ్వు మెడ వంచిన వాడిగా తయారయ్యావు, మూర్ఖత్వంతో ప్రవర్తించావు. యు బికమ్ ఆబ్స్టినేట్ అని ఉంది ఇంగ్లీష్ లో. యు ఆర్ అన్ ఆబ్స్టినేట్ పర్సన్. యు ఆర్ నాట్, అస్సలు మెడ తిప్పట్లేదు, తల వంచట్లేదు, తలలోకి ఏమి రానివ్వట్లేదు. నేను చెప్తున్నా కూడా ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, పూర్వకాలం నుంచే చెప్తున్నాను నీకు. నీ జీవితంలో మంచి జరుగుతుంది నువ్వు నా మాట వింటే అన్న విషయం నువ్వు వినకుండా నీ అంతట నువ్వే నీ సొంత విగ్రహాలను తయారు చేసుకొని వాటిని నమ్మి వాటిని అనుసరించాలని నువ్వు ఆశపడ్డావు. అందుకే చూడు ఇప్పుడు ఎట్లా అయ్యావు నువ్వు. నీ పరిస్థితి ఎలా ఉంది. నువ్వు ఇలా అవుతావు అన్న విషయం నేను ముందు చెప్పలేదా నీకు? పూర్వకాలంలోనే ఈ సమాచారం నీకు తెలియజేసి అంటాడు. ఇది జరగక మునిపే దాన్ని ప్రకటించి అంటాడు. ఇదే ప్రజలతో ఈ విషయాలన్నీ ముందే చెప్తున్నాడు వారికి. ఆ ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు ఇది నేను చెప్పేది నిజమేనని ఒప్పుకుంటావా? ఇది నీ పరిస్థితి అయినప్పటికీ, దట్స్ వేర్ గాడ్స్ క్యారెక్టర్ కమ్స్ ఇన్. దేవుని ఎంత గొప్ప ప్రేమ మనకు ఆ మాటల్లో బయటపడిపోతుంది మనకు. ఆ ఇప్పుడన్నా ఒప్పుకుంటావా నువ్వు ఈ పరిస్థితులకు రావటానికి నువ్వే కారణం అన్న విషయం? నువ్వు విశ్వాసంతో ప్రవర్తించలేదు గనక ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు. అయినప్పటికీ నేను ఒక క్రొత్త విషయాలు నీకు తెలియజేస్తాను. అంతకుముందు ఎప్పుడు బయలుపరచలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి నీకు బయలుపరుస్తున్నాను. కొత్త విషయాలు బయలుపరుస్తున్నాను. ఇవి నువ్వు అంతకుముందు వినలేదు, అంతకుముందు జరగలేదు, అంతకుముందు చూసినవి కాదు. ఈ దినం నేను క్రొత్త విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఇది నువ్వు అర్హత సంపాదించావని కాదు, కానీ నేను నా నామం నిమిత్తం, నీవు నా వ్యక్తివి గనక, నా బిడ్డవి గనక, నా నామం నిమిత్తం నీ విషయంలో చొరవ చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నీ జీవితంలో మార్పు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఐ హ్యావ్ రిఫైన్డ్ యూ నాట్ యాజ్ అ సిల్వర్, బట్ ఐ హ్యావ్ రిఫైన్డ్ యూ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్ అన్నట్టు. నేను నిన్ను నిర్మూలం చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపం మానుకుంటున్నాను. నేను నిన్ను పుటం వేసి వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలంలో నిన్ను పరీక్షించి నా నామం నిమిత్తమే, కేవలం నా నామం నిమిత్తమే అలాగ చేసేదను. ఎందుకు? నేను నా మహిమని ఎవరికి ఇచ్చేవాడిని కాను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకా నా లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అండ్ వాట్ ఐ వాంట్ టు డూ in your life. And he goes on to promise them multiple things in those following word. నేను ఇప్పుడు పిక్ చేసుకున్న మాటల్లో 17వ అధ్యాయంలో నుంచి 48వ అధ్యాయం 17 నుంచి 22 వచనాల వరకు దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు నాకు చాలా నా సందర్భానికి, అలాగే ఈ సంవత్సరానికి సంబంధించినంత వరకు దేవుని ఉద్దేశాన్ని బయలుపరిచేవిగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసినప్పుడు 4 విషయాలు దేవుడు తన ప్రజలతో ప్రమాణం చేస్తున్నాడు. అదే 4 విషయాలు ఈ సంవత్సరం మీ జీవితంలో, మన జీవితంలో, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా కూడా చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. అందుకే ఈ మాటలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. 4 విషయాలు చెప్పాడు. 1, I am the Lord your God who teaches you to profit, who leads you in the way you need to go. 17వ వచనంలో, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అన్నాడు. ఇందులో ఒక
ఒక మాట ఇస్తున్నాడు దేవుడు. ఐ విల్ ప్రొవైడ్ యూ అ సూపర్ న్యాచురల్ సూపర్ విజన్ అంటున్నాడు అనమాట. అంతకుముందు అన్నాడు లేని జరగంది అన్నాడు కదా, అంతకుముందే చెప్పేశాడు ఆ మాట. ముందు మాటల్లోనే ఆ మాట చెప్పాడు. అంతకుముందు ఇలాంటి విషయాలు తెలియచేయలేదు, కొత్త విషయాలు తెలియజేస్తున్నాను. కనుక ఇది ఇప్పుడు నేను ఇవ్వబోయే ఉపదేశం మునుపెన్నడు ఎరుగని రీతిగా ఉంటది. నీకు తెలియని విషయాలు నీకు తెలియజేసి ఈ సంవత్సరం ఇప్పటి నుంచి అయినా సరే నీ జీవితంలో ఒక క్రొత్త రకమైన ఉపదేశాన్ని ఇస్తాను. ఆ ఉపదేశం నా నడిపింపు చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని ఉపదేశం ఎంతో అవసరం మన జీవితాలకు. బికాజ్ మెనీ ఆఫ్ us ఆర్ కన్ఫ్యూజ్డ్ యాజ్ హౌ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ముందుకెలా సాగాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ సంవత్సరానికి సంబంధించినంత వరకు, మన జీవితాలకు సంబంధించిన వరకు, ఆ సంఘాలకు సంబంధించినంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కరెక్ట్. చాలాసార్లు మనం ఆ విషయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం, కన్ఫ్యూజన్లో ఉంటాం. దేవా నాకు ఆ, నాకు ఆ జ్ఞానాన్ని దయచేయి, నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు అని ఆ మనం యూనో మన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఈ దినం మీరుంటే, ఎవరైనా ఉంటే, దేవుడు తన మాట మనకు తెలియజేస్తున్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తాను, ఈ ఉపదేశం నీకు ప్రయోజనకరం. అఫ్ కోర్స్ నేను ఏం చేసినా అది నా నిమిత్తం చేస్తాను, నా కొరకే చేస్తాను. కానీ నేనిచ్చే ఉపదేశం నీ ప్రయోజనానికే. ఇట్ విల్ ప్రాఫిట్ యూ అనుంది ఇంగ్లీష్లో. వాట్ ఎవర్ ఐ am going to tell you, I will counsel you so that you may be profited out of this. నీకు ప్రయోజనం కలుగునట్లు నేను ఉపదేశం చేస్తాను. కేవలం ఉపదేశం చేయడమే కాదు, నీవు నడవలసిన త్రోవను నీకు చూపించి అందులో నువ్వు నడిచేటప్పుడు నీకు తోడుగా ఉంటానంటాడు. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను అంటే కేవలం నువ్వు ఏ దారిలో వెళ్ళాలో చెప్పడమే కాదు, ఆ దారిలో నువ్వు వెళ్ళేటప్పుడు నీతోనే ఉంటాను అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఆ త్రోవలో నువ్వు తొట్టిల్లకుండా, నువ్వు తప్పిపోకుండా, ఇబ్బంది పడకుండా ఐ విల్ ప్రొవైడ్ అ సూపర్ విజన్ ఓవర్ యువర్ లైఫ్. అంటే దేవుడు ఒక్కొక్కసారి మనకు ఉపదేశాన్ని ఇచ్చి, కౌన్సిల్ ఇచ్చి ఆ దారిలో నడవమన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఆ దారిలో నడుస్తూ కూడా తప్పుడు నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ తప్పుడు అవగాహన ద్వారా, లేకపోతే ఇతరుల ప్రభావం వలన, పరిస్థితుల ప్రభావం వలన కొన్నిసార్లు దారి తప్పే అవకాశం ఉంటుంది. దారి తప్పి పోతాం కదా, అప్పుడు మళ్ళీ దిక్కు దోచదు మనకి. కానీ ఆ పరిస్థితి కూడా రానియకుండా చూసుకుంటాను అంటున్నాడు. ఐ విల్ వాక్ యూ త్రూ ద పాత్. సూపర్ విజన్ ఇస్తాను అంటున్నాడు అనమాట. దాని అర్థం అది. ఆయన ఉపదేశం చేసి సూపర్ విజన్ ప్రొవైడ్ చేస్తానంటున్నాడు. వాళ్ళకి చెప్తున్నాడు ఆ మాట. అదే మాట మనకు కూడా ఈ దినం అప్లికబుల్ కనుక, ఈ దినం అలాంటి స్థితిలో ఉంటే, ఈ ప్రారంభంలోనే, సంవత్సర ప్రారంభంలోనే మనం అలాంటి స్థితిలో ఉంటే దేవుడు మనతో చెప్తున్న మాట అని, నువ్వు నా మాట వింటే ఎంత బాగుంటది. ఇదే మాటలు నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇలాంటి మాటలు అంతకుముందు చెప్పాను. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడ్ల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును అన్నాడు. ఇంగ్లీష్లో అది 18వ వచనం మొదటి భాగం క్వశ్చన్ మార్క్ లాగా ఇచ్చాడు. అంటే రిఫ్లెక్టివ్ క్వశ్చన్ స్టేట్మెంట్ అనమాట అది. నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది అని అంటున్నాడు. అది అంతకుముందే నువ్వు ఈ మాట వినుంటే ఆ, నీ నీ పరిస్థితి ఎంత క్షేమకరంగా ఉండేది. యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ పీస్ లైక్ అ రివర్. పీస్ లైక్ అ రివర్. యువర్ రైచియస్నెస్ వుడ్ హ్యావ్ ఫ్లోడ్ లైక్ వేవ్స్ ఆఫ్ సీ. సముద్ర తరంగం వల్లే నీ నీతి ఉండేది. నీ క్షేమం నది వల్లే. నీవు ఎంత ప్రశాంతంగా ఉండేవాడు అంటే, నీ జీవితం, నీ కుటుంబం, నీ సంఘం ప్రశాంతంగా ఉండేది. నేను ముందే చెప్పిన మాట వినుంటే. ఇప్పుడైనా విను అన్నట్టుగా అనమాట. ఈస్ ట్రైంగ్ టు సే అట్లీస్ట్ నా నేను చెప్పే మాటలు విని నేను చెప్పినట్టుగా చేయటానికి ఇష్టపడు. యూ విల్ బి అట్ పీస్. సో సూపర్ న్యాచురల్ సూపర్ విజన్ అని తెలియజేస్తున్నాడు. 21వ వచనంకి వచ్చేస్తే, ఇంకా తర్వాత వచ్చిన ఆఫ్ కోర్స్
19వ వచనంలో వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. కాబట్టి నేను చేయబోతున్న విషయాన్ని బట్టి మీరు సంతోషించనని చెప్పి 21వ వచనంలో ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను, వారు దప్పికొనలేదు అన్నాడు. ఈ మాట దగ్గరికి మళ్ళీ వస్తాను ఇంకొక నిమిషంలో. బట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ ద సెకండ్ థింగ్ ఈ ప్రామిస్ దెమ్ ఈజ్ సూపర్ న్యాచురల్ సప్లై. ఒక అసమానమైన సమృద్ధి వారి జీవితంలో తీసుకొస్తానని మాటిస్తున్నాడు. ఐల్ కమ్ బ్యాక్ టు దాట్. తర్వాత మాట, రాతి కొండలో నుండి వారి కొరకు నీళ్లు ఉబక చేసెను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరెను. రాతి కొండలు చాలా ప్రయాసకరమైన స్థితులను సూచించేవి, కఠినమైన స్థలాలను సూచించేవి. ఆ రాతి కొండల మీద నడవడం కష్టం, ఎండ పైన కింద ఎండ, రాళ్ళు ఎండకి చాలా వేడిగా ఉంటాయి కనుక ఇబ్బందికరంగా ఉంటాయి, రాళ్ళు గట్టిగా ఉంటాయి కనుక ఆ ఇబ్బందికరంగా ఉంటుంది అందులో ప్రయాణం. ఎత్తు పల్లాలతో ఉంటుంది కనుక ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. అలాంటి స్థితిలో, నీళ్లు లేని స్థితిలో ఉన్న అక్కడ కూడా నీళ్లు ఉపకజేస్తాను. నువ్వు ఎంత కఠినమైన స్థితిలోంచి వెళుతున్నా, ఎంత ప్రయాసకరమైన ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా నువ్వు అక్కడ సర్వైవ్ అయ్యేట్టుగా చేస్తాను అంటున్నాడు. వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తిని ఇస్తాను అని ఆయన పాయింట్, ఆయన ఉద్దేశం. నువ్వు రాతి కొండల నుంచి వెళ్లాల్సి వస్తుందేమో, వెళుతున్నావేమో, ఎంతో ప్రయాసంగా ఉంది, కఠినంగా ఉంది, దీన్ని దాటి బయటకు ఎలా రావాలో తెలియని స్థితిలో ఉంటే వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగే శక్తిని నీళ్లు ఉబక చేయడం ద్వారా ఇస్తానన్నాడు. రాతి కొండలు మారలేదండి, కొండలు అక్కడే ఉన్నాయి. అంటే రాతి కొండలు లాంటి పరిస్థితులు ఎక్కడకు పోవు, అక్కడే ఉంటాయి. కానీ వాటిని కూడా తట్టుకునే శక్తి, వాటిల్లో కూడా అద్భుతంగా దేవుడు మనల్ని ఎలా నిలబెడతాడో ఈ మాటను ఉపయోగించడం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఎడారి స్థలాలు, రాతి కొండలు అనగానే మనకు ఆటోమేటిక్ గా ఈ ఇజ్రాయేలీల 40 సంవత్సరాల ప్రయాణం గుర్తుకొస్తుంది మనకు. దేవుడు యాక్చువల్ గా గతంలో జరిగిన సంఘటనలు ఉపయోగించుకొని ఈ దిన పరిస్థితులకు అలాగే భవిష్యత్తుకు అన్వయిస్తూ ఉన్నాడు. యెషయా ద్వారా మాట్లాడుతూ తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఎలా ప్రయాణం చేస్తారో గుర్తుందా? ఎడారుల్లో, కొండల్లో, రాతి కొండల్లో తిరిగారు. ఆ సమయంలో వారిని ఏం చేశానో తెలుసు కదా, గుర్తుంది కదా. వారిని నడిపించాను, రాతి కొండల్లో వారి కొరకు నీళ్లు ఒబుక చేశాను. ఇప్పుడు భవిష్యత్తులో కూడా మీకు అలానే చేస్తాను అంటున్నాడు. ఇంకా భవిష్యత్తులో చేయబోయేది ఇంకా అద్భుతంగా ఉంటుంది మీ జీవితాల్లో. సో ఒక సైడ్ ఏమో ఉపదేశాన్ని ఇస్తానన్నాడు, ఇంకో సైడ్ సమృద్ధిని తీసుకొస్తానంటాడు, ఇంకో సైడ్ ఏమో తట్టుకొని నిలబడగలిగే శక్తిని ఇస్తానంటున్నాడు, సూపర్ న్యాచురల్ సర్వైవల్. ఆఖరికి దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడు అన్నాడు. ద వికెడ్ విల్ నాట్ రెస్ట్. ఎవరైతే మనకు నెమ్మది కలగని స్థితికి తీసుకొచ్చారో, ఎవరి వల్ల మనం నెమ్మది లేకుండా ఉన్నామో అలాంటి పరిస్థితిని మారుస్తానంటున్నాడు. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టి నీకు నెమ్మది లేకుండా, నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారో వారికి నిద్ర లేకుండా చేస్తానంటున్నాడు. అంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ సూపర్ న్యాచురల్ షిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఉన్న స్థితి నుంచి చాలా డిఫరెంట్ స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. ఈ మాటలు అందరికీ అప్లికబుల్ కాదు, అప్లికబుల్లే మనం ఆ పరిస్థితుల్లో ఉంటే. కానీ ఈ 4-fold ప్రామిస్ ని మీరు గమనిస్తే దేవుడు రకరకాల వ్యక్తులతో, రకరకాల స్థితుల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ వస్తున్నట్టుగా మనకు అర్థమైపోద్ది. జ్ఞానం లేని స్థితిలో ఉన్నవాడికి ఉపదేశాన్ని ఇస్తానంటున్నాడు, నువ్వు నడవలసిన త్రోవ నీకు చూపిస్తాను, నడిపిస్తాను అంటున్నాడు. లేని స్థితిలో ఉన్న వ్యక్తులకి సమృద్ధిని ప్రొవైడ్ చేస్తానని మాటిస్తున్నాడు. అద్భుతంగా ఉంటుంది ఈ సమృద్ధి. ఎడారిలో దప్పికొనని స్థితి ఇది అన్నాడు. ఐ విల్ కమ్ టు దట్. చెప్పాను కదా ఇందాకే, ఆ మాట దగ్గరికి వస్తాను మళ్ళీ ఒకసారి అని. తర్వాత రాతి కొండల లాంటి స్థితిలో నీళ్లు ఒప్పుక చేస్తాను, తద్వారా రాతి కొండల లాంటి కఠినమైన ప్రయాసకరమైన స్థితిలో ఉన్న వ్యక్తులు
పట్టుకొని నిలబడేట్టుగా చేస్తాను. ఉమ్, దుష్టుల వల్ల నెమ్మది కోల్పోయిన వ్యక్తులు, నిద్ర లేని విశ్రాంతి లేని స్థితిలో, నెమ్మది లేని స్థితిలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ, ఏ వ్యక్తులైతే నీకు నెమ్మది లేకుండా చేశారో వాళ్ళకి నెమ్మది లేకుండా చేస్తాను, అంటే నీకు నెమ్మది ఇస్తాను అని అర్థం అక్కడ. నీ జీవితంలోకి నెమ్మది తీసుకొచ్చి వారికి నెమ్మది లేకుండా చేస్తాను అని మాటిస్తున్నాడు. ఈ సంవత్సరం నా ఉద్దేశంలో పర్సనల్ గా నాతో మాట్లాడిన మాటలు ఇవి. దేవుడు నాకు చాలా నెమ్మదినిచ్చింది ఈ మాటలు చదువుతున్నప్పుడు. దేవా, దీన్ని బట్టి నీకు వందనాలని. సంఘపరంగా ఇది నాకు అప్లికబుల్ గా అయింది, నా కుటుంబ పరంగా, నాకు వ్యక్తిగతంగా చాలా అప్లికబుల్ గా అనిపించింది. ఆ నెమ్మది కలిగి చేసింది ఈ మాటలు, దేవుని మాటలు. అందుకనే ఇదే మాటలు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఒక్క మాట మాత్రం చాలా గట్టిగా నా హృదయంలో పడిపోయింది. ఆ పాయింట్ ని ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు యు. ఉన్న మిగతా కొద్ది సమయంలో ఆ ఒక్క పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. అది అండర్లైన్ చేసుకున్నాను ఇంగ్లీష్ లో. దే డిడ్ నాట్ థర్స్ట్ వెన్ హీ లెడ్ దెమ్ త్రూ డెజర్ట్. ఎడారిలో ఆయన వారిని నడిపించును, ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారు దప్పికొనలేదు అనే మాట. ఎడారి స్థలాల్లో దప్పికొనకుండా ఉండడం అనేది అసాధ్యం. థింక్ అబౌట్ దిస్. నెవర్ థర్స్ట్ ఇన్ డెజర్ట్, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ ఎడారిలో నీకు జరిగేది అదొక్కటే, దప్పికొనే స్థితి. ఎడారిలో ఉన్నావంటే అర్థం ఏంటి? చుట్టూ నీరు లేవనే, రిసోర్సెస్ లేవనే. ఆ రిసోర్సెస్ ని, అలాంటి రిసోర్సెస్ ని ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు లేని స్థితిలో ఉండడమే ఎడారి స్థితి అంటే. ఇప్పుడు రిసోర్సెస్ ఉంటే నువ్వెందుకు తప్పికొంటావు? పోనీ ఆ రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటే తప్పుకెందుకుంటావు? అవి ఏమీ లేవు గనక ఎడారి లాంటి స్థితి అంటున్నాం. ఎడారిలో నీళ్లు దొరికే అవకాశమే లేదు, చాలా రేర్ ప్రదేశాల్లో దొరుకుతాయి. చుట్టూ ఎక్కడా జీవం కనపడిన స్థితి అది. అలాంటి స్థితుల్నే మనం ఎడారి స్థలాలతో పోలుస్తాం. ఎడారి అలానే ఉంటది గనక. వీళ్ళని ఎడారిలో నడిపించాను నేను, ఆయనే నడిపించాడు వాస్తవానికి ఎడారిలో. వీరిని ఎడారిలో నడిపించాను, వారి ఎడారిలో ఉన్నంత కాలం వారు తప్పికొనలేదు అన్నాడు. ఎడారి స్థలాల్లో వారిని నడిపించిన వారు నెవర్ థర్స్ట్ ఇన్ డెజర్ట్. అసలు అలాంటి స్థితిలో నువ్వు ఉండాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ వర్చువల్లీ ఇంపాసిబుల్. నువ్వు ఒకవేళ సప్లైస్ పట్టుకెళ్ళినా, ఎన్ని సప్లైస్ పట్టుకెళ్ళగలం? మనం మోయగలిగినంత సప్లై పట్టుకెళ్ళగలం. ఒక ఒక 50 బాటిల్ మోయగలం అనుకుందాం. ఆ 50 బాటిల్ల వాటర్ పట్టుకుని ఎడారిలోకి వెళ్ళాం అనుకుందాం. అది ఇక అంతకంటే ఏం తీసుకెళ్ళగలం? ఎన్నని తీసుకెళ్ళగలం? నీ ప్రయాణం ఎంత ఉంటుందో తెలియదు, ఎంత దూరం ఎడారి ఉంటుందో తెలియదు, ఎంత దాహం వేస్తుందో, ఎంత ఎండ ఉంటుందో నీకు తెలియదు కనుక ఎంత దాహం వేస్తుందో నీకు తెలియదు. నువ్వు ఎంత జాగ్రత్తగా రేషన్తో నీ చేతిలో ఉన్న రిసోర్సెస్ ని వాడినా ఏదో ఒక సమయంలో నువ్వు తెచ్చుకున్న సరుకు ఖచ్చితంగా అయిపోద్ది. ఏదో ఒక సమయంలో మనం లేమితో నిలబడాల్సిందే ఎడారిలో. అట్ సమ్ పాయింట్ వీ హావ్ టు స్టాండ్ అప్ అండ్ నో దట్ దెర్ ఇస్ నథింగ్ మోర్ ఫర్ అస్. అవర్ సప్లైస్ విల్ రన్ అవుట్. మనం కొద్ది కాలమే మన దగ్గర ఉన్న రిసోర్స్ మీద ఆధారపడగలం. ఖచ్చితంగా ఎక్కడో సమయంలో అయిపోతుంది. కానీ నీ మైండ్లో దృఢంగా ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నేను ఎడారిలోంచి బయటపడతాను అని దృఢంగా ఉన్నావు. మనసులో యూనో ఏ ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఈ ఎడారి దాటాల్సిందే అని నిర్ణయించుకొని నువ్వు మైండ్లో ఎంత దృఢంగా ఉన్నా, నీ మైండ్ దృఢంగా ఉండొచ్చు కానీ శరీరం ఉండలేదు కదా. ఎక్కడో చాట శరీరం ఎక్కువ కాలం సహకరించలేదు కనుక ఖచ్చితంగా వదిలేస్తుంది శరీరం. శరీరం వల్లైనా సరే నువ్వు కింద పడిపోవాల్సిందే, శరీరం వల్లైనా సరే నువ్వు దాహం పడాల్సిందే, దప్పికొనాల్సిందే. సో మన మనసులో ఎంత స్ట్రాంగ్ ఉన్నా, మన చేతిలో ఎన్ని రిసోర్సెస్ పట్టుకుని వెళ్ళినా ఏదో సమయంలో ఎడారిలో దప్పికొనే స్థితికి మనం చేరతాం ఖచ్చితంగా. అందుకే నెవర్ థర్స్ట్ ఇన్ ద డెజర్ట్ అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
వాళ్ళు ఎడారిలో దప్పికొనకుండా ఉండే స్థితిలో ఉన్నారు అంటే వారు తెచ్చుకున్న సామాగ్రి ఎప్పటికీ అవ్వకుండా ఉండాలి ఇక అంతే. అంటే చేతిలో ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్తే ఆ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు ఎప్పుడు అవ్వకుండానే ఉండాలన్నమాట. కాన్స్టెంట్ గా ఆ నీళ్లు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతా ఉండాలి, మల్టిప్లై అవుతా ఉండాలి. అదే జరుగుండాలి. ఎండ్లెస్ సప్లై ఆఫ్ సప్లైస్ మస్ట్ బి హ్యాపెనింగ్ వైల్ దేవర్ ఇన్ ద డెజర్ట్. లేదా అసలు దప్పికొనే స్థితిలో నుంచి శరీరంలో దప్పికి కలిగజేసే ఆ, అవయవాలు ఏమన్నా ఉంటే వాటిని దేవుడు ఏదైనా సరి చేసి ఉండాలి, అంటే దప్పికొనకుండా చేసి ఉండాలి. హీ మస్ట్ హావ్ టేకెన్ అవే ద థర్స్ట్ ఇట్ సెల్ఫ్. అసలు దాన్నే వాళ్ళలోంచి తీసేయాలి. ఒకసారి థింక్ చేయండి, రెండు ఏది జరిగినా సరే, అంటే కాన్స్టెంట్ గా ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ అవ్వకుండా ఉన్న స్థితి అయినా, అసలు దప్పిక అనేదే లేకుండా పోయినా, రెండు అద్భుతాలే. ఇట్స్ అ మిరకులస్ స్టేట్ టు బి లైక్ దట్. 40 సంవత్సరాలు ఆ ఎడారిలో వారు తిరుగుతున్నప్పుడు, స్పెసిఫిక్ గా ఎడారి ప్రాంతాల్లో దేవుడు అలా సర్వైవ్ చేశాడు వాళ్ళని. అలా ఉంటుంది దేవుని సమృద్ధి. చాలా సార్లు మనం సమృద్ధి అనగానే ఏదో ఎక్కువ అని ఆలోచిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుని సమృద్ధి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ఇలిస్ట్రేషన్ గా ఉపయోగించుకొని ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇలాంటి అసలు దేవుని సమృద్ధి ఎలా ఉంటుందో కనపడుతుంది మనకి. సూపర్ న్యాచురల్ సప్లై ఎలా ఉంటుందో చూస్తాం మనం. 17వ అధ్యాయంలో ఏలియాతో దేవుడు మాట్లాడి ఆహాబ్ దగ్గరికి పంపించాడు. సో ఏలియా బయలుదేరి వచ్చి ఆహాబ్తో ఈ దినం నుంచి ఈ సంవత్సరాల్లో, ఎన్ని సంవత్సరాల్లో డిఫైన్ చేయలేదు ఏలియా యాక్చువల్గా, ఈ సంవత్సరాల్లో వర్షం పడదు అన్నాడు. వర్షమైనను మంచైనను పడదు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజు మొదలుకొని ఈ ల్యాండ్ లో ఎక్కడ నేను చెప్పేంత వరకు అని అర్థం. ఆయన ఈ సంవత్సరాల్లో వర్షం పడదు, మంచు కూడా పడదు, కనీసం అంటే నీటి ఆనవాలు కూడా ఉండదు. అంత ఎండిపోయిన స్థితి, ఆ, దుర్భాక్షంగా మారిపోతుంది. ఈ దుర్భిక్షంగా మారిపోతుంది ఈ ప్రాంతం అంతా. ఎడారి లాంటి స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నట్టుగా ప్రవచనం ఇస్తున్నాడు ఆహాబ్కి. ఆహాబ్తో చెప్పమన్న మాట చెప్పిన వెంటనే కరువు ప్రారంభమైంది ఆ దేశంలో. వర్షాలు మారిపోయినాయి, మంచు కూడా పడట్లేదు, నీళ్లు అనే ఆనవాలు కూడా లేదు. ఆ సమయంలో దేవుడు మళ్ళీ ఏలియాతో మాట్లాడి, ఏలియా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. కేరీతు వాగు దగ్గర నీళ్లు ఉన్నాయి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ ప్రాంతంలో కూర్చో, ఆ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. అయితే ఆ కేరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడున్న నీళ్లు తాగుతూ నువ్వు ఉండు. నీకు ఆహారం తీసుకురమ్మని కాకులకు నేను సెలవిచ్చాను అన్నాడు. కాకులకు నేను ఆజ్ఞాపించాను, ఈ కాకోలములు నీకు ఫుడ్ తీసుకొచ్చి పెడతాయి అని చెప్పాడు. సో ఏలియా బయలుదేరి వెళ్ళి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఆ కేరీతు వాగులో నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు, ప్రతిదినం బైబిల్లో చెప్పబడింది మాటలు, ప్రతిదినం ఉదయం సాయంత్రం కాకులు రొట్టె ముక్కను మాంసాన్ని తీసుకొచ్చి ఆ ఏలియాతో పంచుకున్నాయి. కాకులు ఫుడ్ పంచుకోవడం అనేది చాలా విచిత్రమైన విషయం. ఆ ఉన్న పక్షుల్లో అత్యంత స్వార్థపూరితమైనది కాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ నెవర్ షేర్స్ థింగ్స్ విత్ ఎనీబడి ఎల్స్. అలాంటి స్వార్థత్వంతో నింపబడిన కాకులను కూడా దేవుడు ఉపయోగించుకొని తన దేవుని సేవకునికి ఎలా ప్రొవైడ్ చేశాడో చూడండి. అసలు అదొక అద్భుతం. ప్రపంచంలో ఆ దేశంలో ప్రతి ఒక్కడు కరువుతో ఇబ్బంది పడుతుంటే దేవుడు తన దైవ సేవకునికి మాత్రం ఎవడైతే అసలు పంచుకోవడానికి ఇష్టపడ్డో అలాంటి వ్యక్తుల ద్వారా భోజనాలు పెట్టిస్తున్నాడు. ప్రతిదినం ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. ఇట్స్ ఇట్స్ సూపర్ న్యాచురల్ థింగ్, అలౌకికమైంది ఇది.
ఇలాంటి ప్రొవిజన్, ఇలాంటి ఏర్పాటు దేవుడు మాత్రమే చేయగలడు. అంటే తన ప్రజలను వారి స్థితిలో పోషించుకోవడానికి, అలౌకికంగా కూడా పనిచేయడానికి దేవుడు ఇష్టపడతాడు అనమాట. తను చేసిన ఏర్పాటు అలౌకికమైంది. ఇట్స్ నాట్ అ నార్మల్ ప్రాసెస్. న్యాచురల్ గా ఇలా జరగవు. కానీ తన ప్రజల్ని పోషించుకోవడానికి దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడు చూడండి. గాడ్ ఇంటర్వీన్డ్ ఇన్ అ సూపర్ న్యాచురల్ వే టు ప్రొవైడ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని మాట విని ఆయనకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి జీవించే వ్యక్తులకు ఉండే భాగ్యం ఇది. ఇది ఒక గొప్ప మహాభాగ్యం. ఆఖరికి స్వార్థపరులను ఉపయోగించి కూడా దేవుడు భోజనాలు ఏర్పాటు చేస్తాడు అన్నమాట మనకు. అలౌకికమైన ఏర్పాటు ఇది. ఆ కేరీతు వాగులో నీరున్నంత వరకు అక్కడ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ చుట్టూ ఎడారి వచ్చింది, అదే క్షామం ఉంది కనుక కరువు అవుతుంది, ఎండల వల్ల నీళ్లు ఎండిపోయినాయి. ఆ కేరీతు వాగులో నీరు అవ్వగానే దేవుడు మళ్ళీ మాట్లాడాడు ఏలియాతో. మాట్లాడి, ఏలియా ఇక్కడ నుంచి బయలుదేరి సరాఫేతు అనే ఊరికి వెళ్ళమన్నాడు. మళ్ళీ చెప్పాడు ఇదే మాట. మీరు కొన్ని నేను చెప్తున్న మాటలు బైబిల్లో మీరు చదువుతా ఉంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది కరెక్ట్గా ఉందని. సరాపేతు ఊరుకు పో, అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధేయురాల్ని ఏర్పాటు చేసుకున్నా అన్నాడు. నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధేయురాలికి నేను సెలవిచ్చితిని అన్నాడు. ముందేమో నువ్వు కేరీతు వాగు దగ్గరకు పో, కాకోలములకు సెలవిచ్చితిని అన్నాడు. కాకోలములకు ఆజ్ఞాపించితిని వారికి భోజనం, నీకు భోజనం పెట్టమని. ఇక్కడేమో నేను ఒక విధవరాలకు ఆల్రెడీ చెప్పేశాను నిన్ను పోషించమని అని అంటాడు. సరాపేతుకు పోయి అంత కరువు ప్రాంతంలో నా ప్రాంతంలోకి వెళ్ళి ఇంకా దీనమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీ నీకు భోజనం పెడుతుంది అంటాడు దేవుడు ఏలియాతో. దట్స్ అన్ అదర్ ఇంపాసిబిలిటీ కదండి. ఇప్పుడు అసలే కరువులో చిక్కుకొని ఉన్న దేశంలో ఒక విధవరాలు పరిస్థితి ఎలా ఉంటుందో, షీ మస్ట్ హావ్ బీన్ వెరీ డిస్ట్రాట్. ఏలియా వాస్తవానికి సరాపేతుకు వెళ్ళి ఆమెను కలిసే సమయానికి ఆమె కట్లేరుకుంటుంది. భోజనం పెట్టమని అడిగినప్పుడు, ఆమెని నీళ్ళిచ్చి భోజనం పెట్టమని అడిగినప్పుడు ఆమె ఏలియాతో అన్న మాట మనందరికి తెలిసిన విషయమే. అయ్యా దేవుడి మీద ఒట్టు అంది, నీ దేవుడిని యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నాకున్నవే తప్ప ఇంకేమి లేవు, నాకు అయ్యే ఉన్నాయి. ఆ ఒక్కదాంతో ఒక్క అప్పం చేయాలి, ఒక్క రొట్టె మాత్రం చేయగలను నేను, ఇంకా అంతకుమించి ఏం చేయలేను. ఆ ఒక్క రొట్టె అంటే నాకే సరిపోదు అది, అందుకే ఉన్న ఒక్క రొట్టెను నేను నా బిడ్డ పంచుకొని తిని ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము, ఇంకా నాకు అంతకుమించి ఏమీ లేదు అని చెప్తుంది. మేము చచ్చిపోతాం ఎట్లాగూ, ఇక దీని తర్వాత మా దగ్గర ఏమి లేదు, చుట్టూ ఏమి లేదు, ఈ కట్టెలు ఉపయోగించుకొని ఆ రొట్టె చేసుకొని తినేసి ఇంకా చావడానికి సిద్ధం అవుదాం అని డిసైడ్ అయ్యాం మేము అని చెప్తుంది. ఇప్పుడు మీరు నేను దైవ సేవకులు అనుకుందాం, మనం కూడా అలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తిని ఎదుర్కొన్నాం అనుకుందాం. జనరల్ గా డీసెన్సీ ఉన్న వ్యక్తి తనకంటే దీనమైన స్థితిలో ఉన్న ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు ఇంకా అడగబుద్ధి కాదు. మనమే అడుగుతాం. ఇంకా విధవరాలంటే పోషించేవాళ్ళు లేరనమాట. తన దగ్గరేమో కొద్దిగానే ఉంది. ఆమె దీనంగా మనకు చెప్తుంది, నా దగ్గర ఇంతే ఉంది, ఇంతకంటే ఏం లేదు, ఇది కూడా ఒక వ్యక్తికి కూడా సరిపోదు, అందుకే నేను నా బిడ్డ తినేసి ఎలాగో చచ్చిపోతాం కదా అని సిద్ధం అవుతున్నాం అని ఇంకొక వ్యక్తి మనతో చెప్పినప్పుడు, మర్యాద ఉన్న ఏ వ్యక్తి కూడా ఏలియా అన్న మాట అండు. ఏలియా అవతో ఏమంటాడు, ఏం పర్లేదులే, నువ్వు భయపడద్దు, నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి, ఉన్న కొద్ది నూనె కొద్ది పాటి పిండితో ఒక రొట్టె చేస్తానన్నావు కదా, అదే చెయ్యి, అందులో నాకు ఒక చిన్న రొట్టె చెయ్యి, అది నాకు ముందు తీసుకురా అంటాడు. నేను అది చదివినప్పుడు చాలా ఆలోచించాను, అసలు మనం ఉంటే అలా అంటావా, అనగలవా అసలు? కానీ అక్కడ ఏలియా ఆ మాట ఆమెతో అనకపోతే
ఆమె జీవితంలో దేవుని సమృద్ధి ఎలా ఉంటుందో ఆమె తెలుసుకోలేదు. ఇక్కడ రొట్టె ఏలియాకు కాదు అవసరం, ఆమెకు అవసరం. కనుక ఆమెకు నేర్పిస్తున్నాడు దేవుడు దాతృత్వం ఎలాంటి స్థితికి మనల్ని తీసుకువెళ్తుందో అన్న విషయాన్ని ఏలియాకి నేర్పిస్తున్నాడు. ఇతరులకు మనం నేర్పిస్తే, ఇవ్వటం నేర్పిస్తే వాళ్ళ జీవితాలకి ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఏలియా ఆమెను అడగటానికి కారణం తను తినటానికి కాదు, అంటే తన స్వార్థం కోసం కాదు నా పాయింట్. తను తిన్నాడు అనుకోండి, ఆఫ్ కోర్స్ తన స్వార్థం కోసం కాదు, కానీ ఆమె సిద్ధపడి ఆ రొట్టె చేసి ఇస్తే ఒక అద్భుతాన్ని రుచి చూడగలుగుతాము ఆ దినం. అందుకనే ఆమె శ్రేయస్సు కోసం, ఆమె ప్రయోజనం కోసం అలాంటి ఉపదేశం చేయాల్సి వచ్చింది ఏలియా. ఏం జరిగిందో మనందరికి తెలుసు. ఆ తర్వాత ఆమె ఆ మాట విని వెళ్ళి రొట్టె చేసి ఏలియాకి ఇచ్చినప్పుడు ఎంత అద్భుతమైన అభివృద్ధి చూశాడు, ఎంత అసమానమైన అద్భుతం జరిగింది ఆ దినం జరిగింది. ఆ తర్వాత ఏడాది పాటు అదే అద్భుతం రిపీట్ అవుతూ వస్తుంది ప్రతి దినం. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పూట అని అర్థం. ఖచ్చితంగా 3 పూటలు తినేవాళ్ళు అనుకోండి, అదే రొట్టె, అదే పిండి, అదే నూనె పిండి ఎక్కువ అవ్వలేదు. సమృద్ధి అనగానే మనం ఎక్కువ అవుతుంది అనుకుంటాం జనరల్గా, అన్నాను కదా, ఎక్కువ అవ్వలేదు, అంతే ఉన్నాయి, అవి మారలేదు. ద క్వాంటిటీ రిమైన్ ద సేమ్, కంటెంట్ రిమైన్ ద సేమ్. But what is happening is unusual increase and unusual multiplication. ఒక అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అక్కడ. ఉన్న కొద్ది దాంట్లోనే ఫలం అద్భుతంగా ఉంటుంది. చేతులు కొంచెమే ఉంది, దాని ద్వారా టెక్నికల్ గా కొంచెమే రావాలి బయటికి, కానీ ఆ కొంచెంనే ఉపయోగించుకొని దేవుడు ఎలా అభివృద్ధి తీసుకొస్తున్నాడు చూడండి. అసలు ఆ టైంలో ఇట్స్ అన్ అమేజింగ్ మిరకల్ దేర్. ఇది సమృద్ధి అంటే. దేవుని సమృద్ధి ఎలా ఉంటుందో ఫస్ట్ హ్యాండ్ అనుభవించాడు ఏలియా. ఫస్ట్ హ్యాండ్ అనుభవించింది జరాఫెత్ విధవరాలు, ఆమె బిడ్డ. నాకు ఒక మాట అండర్లైన్ చేసుకున్నాను అక్కడ 17వ అధ్యాయంలో. ఆ రోజు 17వ అధ్యాయంలో 15వ వచనంలో ఇజ్రాయేలు దేవుడైన సెలవిచ్చున్నాడు అని చెప్పిన తర్వాత ఏమని చెప్పాడు? ఈ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోతుందని సెలవిచ్చాడు. తొట్టిలో పిండి అవ్వదు, బుడ్డిలో నూనె అవ్వదు అని అన్న మాట మాత్రమే చెప్పాడు, అంతే ఏలియా. ఇంకా అది జరగలేదు, ఆమెకు తెలియదు ఆ విషయం జరుగుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఏలియా చెప్పిన మాట వినింది. ఈమె ఏలియా మాట వినక ముందే దేవుడు ఆల్రెడీ మాట్లాడాడు ఆమెతో, నేను ఏలియాని పంపించబోతున్నాను పోషించమని. నా ఉద్దేశంలో ఆమె నేను సరిగ్గా విన్నానో లేదో అన్న మీమాంసలో ఉందేమో అన్న ఉద్దేశం, లేదా అయ్యో నా దగ్గర కొద్దిగా ఉందే, దీంట్లో నేనేం చేయగలను ఆయనకి అని అనుకొని ఉంటది దేవుడు మాట్లాడినప్పుడు. కనీసం పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయనకి చెప్తే ఆయన అర్థం చేసుకొని సర్లే పోమ్మా అంటాడేమో అనుకుందేమో. అందుకే ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అయ్యా నా దగ్గర ఉన్న కొద్ది నూనె, కొద్ది పిండే ఉంది, దీంట్లోంచి నేను ఏం చేయలేను అని చెప్తే కనీసం ఆయనను అర్థం చేసుకుంటాడేమో అన్నట్టుగా చెప్పింది ఆమెకి. కానీ ఆయనకు కూడా అదే మాట దేవుడు చెప్పుంటాడు ఈమెకి, నేను చూసుకుంటాను, నీకెందుకు, నీ దగ్గర ఉన్నది ఇవ్వు అని. కానీ ఏలియా కూడా అదే మాట రిపీట్ చేయగానే వెంటనే నమ్మింది. ఇంకా నమ్మి తనకేం చెప్పబడిందో అది చేయడానికి సిద్ధపడింది. ఆ రోజు చూడండి ఆ మాట 15వ వచనం, ఇజ్రాయెల్ దేవుడని యెహోవా సెలవిచ్చినాడు నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను, ఆ తర్వాత మాట టెక్నికల్ గా ఆమె కుమారుడు అని ఉండాలి కదా, ఆమె ఇంటివారును అని ఉంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ వర్డ్ హౌస్ హోల్డ్ అని ఉంది. ఇట్ వాజ్ నాట్, అంతకుముందు నేను నా బిడ్డ తినేసి చచ్చిపోతాం మేము అని ఉంది. ఇక్కడ బిడ్డతో పాటు అడిషనల్ పీపుల్ వచ్చారు అందులోకి. ఇప్పుడు ఏలియాను ఆమెను ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయించు వచ్చినాయి. ఆ ఒక్కరోజు వాళ్ళ ముగ్గురే కాదనమాట, ఇంకొక 4 యాడ్ అయ్యారు అనమాట. ఇంకెంతమంది యాడ్ అయ్యారు నాకు తెలీదు. జస్ట్ థింకింగ్, ఆ ఇంటి వారందరూ యాడ్ అయ్యారు. ఆ రోజు మాత్రమే కాదు, ఆ రోజు నుంచి ఏలియా ఆ దేశంలో ఉన్నంత వరకు దేవుడు అద్భుతాన్ని చేస్తూనే ఉన్నాడు.
మల్టిప్లికేషన్ జరుగుతూనే ఉంది. ఇది సూపర్ న్యాచురల్ సప్లై అంటే. ఇట్లా ఉంటది దేవుని సమృద్ధి. అసమానమైన అభివృద్ధి, అద్వితీయమైన అభివృద్ధి. దేవుని మన చేతిలో ఉన్న దానిని ఉపయోగించుకొని ఫలంలో అద్భుతమైన పెరుగుదలను ఇస్తాడు. అందుబాటుకు తీసుకొచ్చిన దాన్ని ఉపయోగించుకొని అసమానమైన హెచ్చింపునిస్తాడు దేవుడు. క్వాంటిటీ మారలేదు. 5 రొట్టెలు 2 చేపలే ఉపయోగించుకుంది. క్వాంటిటీ మారలేదు, మల్టిప్లికేషన్ జరిగిపోయింది. క్వాంటిటీ మారలేదు, ఇక్కడ ఇంక్రీజ్ జరిగిపోయింది. ఇట్లా ఉంటుంది సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అంటే. అందుకే ఎడారిలో దప్పికొనకుండా ఉండడం అనేది సాధ్యం అన్నమాట. ఇప్పుడు ఇట్స్ పాసిబుల్ టు లివ్ వితౌట్ బీయింగ్ థర్స్టీ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ డెజర్ట్. అలాంటి స్థితి మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఎడారిలో నడిపిస్తాడని చెప్తున్నాడు, చూసారా? అంటే ఎడారి ప్రాంతాల్లోకి వెళ్తాం అనమాట ఈ సంవత్సరమే కాదు, మన జీవితంలో అనేక పరిస్థితుల్లో మనం ఎడారి లాంటి స్థితిలో మనల్ని మనం కనుగొంటాం. దేవుడే నడిపిస్తాడు మనల్ని అలాంటి ఎడారుల్లో కూడా. కానీ ఎడారి ఉంది కదా, రాతి ప్రదేశాలను ఎదుర్కొంటున్నాం కదా అని భయపడద్దు. నువ్వు ఎడారిలో నడిచినా నువ్వు తప్పికొనవు. రాతి కొండల్లో ఉన్నా నీళ్లు ఉబుకు చేస్తాను. ఆ పరిస్థితుల నుంచి నువ్వు భయపడద్దు, నేను నిన్ను చూసుకుంటాను కదా. అది అక్కడ దేవుడు ఏషియా ద్వారా మాట్లాడుతున్న మాట. అమేజింగ్ ప్రొవిజన్ బై గాడ్. అసలు మనం ఆలోచించే కొద్దీ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇది. అయితే ఈ సమృద్ధి, ఈ అభివృద్ధి, ఇలాంటి అసమానమైన అద్భుతం మన జీవితంలో జరగాలి అంటే ఏలియా విధవరాలు ఏం చేశారో చేయాల్సిందే మనం కూడా. అదేంటి? విశ్వాసం. ఏలియాని నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి కేరీతి వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నాయి అని చెప్పాడు దేవుడు. ఆ మాట విని అది నమ్మడం సాధ్యం, ఎందుకంటే కేరీతి దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి వెళ్తే నీళ్లు దొరుకుతాయిలే అని మనం అనుకోవచ్చు. కానీ కేరీతి దగ్గర కాకులకు చెప్పానన్నాడు. అది విచిత్రమైన విషయం. అక్కడ కేరీతి దగ్గర నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుపో, అక్కడ నువ్వు బతుకుతావు అంటాం వేరు. నువ్వు కేరీతి దగ్గరికి వెళ్ళు, కాకులకు ఆజ్ఞాపించాను భోజనం పెట్టమని అంటే అది అసలు నమ్మశక్యంగాని విషయం. దేవుడు మనకిచ్చే ప్రమాణాలు కొన్ని నమ్మశక్యం కానివిగా ఉంటాయి. మనల్ని అడిగే పనులు కొన్ని నమ్మశక్యంగా కానిగా ఉంటాయి. అసలు అసాధ్యం, ఇలాంటివి జరుగుతాయా అనే లాజిక్ మనలో పనిచేస్తూ ఉంటుంది. కానీ అక్కడ విశ్వాసం అవసరం, అంతే. దట్స్ ఆల్. కేరీతి దగ్గరికి వెళ్ళినప్పుడు కాకుల ద్వారా నీకు భోజనం పెడతానని చెప్తే దేవుడు మనం నమ్మాలి. నమ్మాడు కాబట్టే లేచి కేరీతికి వెళ్ళాడు ఏలియా. సరాపేతికి వెళ్ళు, అక్కడ విధవరాలికి చెప్పాను నీకు భోజనం పెట్టమని అన్నప్పుడు సరాపేతికి వెళ్ళడం వేరు, విధవరాల దగ్గర భోజనం చేయడం వేరు. కానీ నమ్మాడు ఏలియా. విశ్వాసం మన జీవితాల్లో సమృద్ధిని ఏర్పాటు చేస్తుంది. విశ్వాసం మన మాటల మీద కాదు, మన శక్తి మీద కాదు, మన సామర్థ్యం మీద కాదు, దేవుని మాట మీద, దేవుని వాగ్దానాల మీద. మనం విశ్వసించినప్పుడు సమృద్ధి ఏర్పాటవుతుంది. ఆ విశ్వాసం కేవలం ఆలోచనల పరిధిలో ఉండకూడదు. మళ్ళీ ఏలియా లాగా, విధవరాల్లాగా విధేయత చూపించాలి. ఆయన అడిగింది అడిగినట్టుగా చేయాలి. విధేయత అప్పుడు మన జీవితంలోకి అద్భుతాన్ని తీసుకొస్తుంది, అభివృద్ధిని తీసుకొస్తుంది. విధవరాలి విధేయత ఇంక్రీజ్ చూపించింది, అక్కడ ఇంక్రీజ్ తీసుకొచ్చింది, మల్టిప్లై చేసింది ఉన్నదాన్నే. నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంటెంట్ మారలేదు, చూసారా? నంబర్ మారలేదు, అక్కడ సేమ్ పిండి సేమ్ నూనె మారలేదు, కానీ అద్భుతం జరుగుతానే ఉంది. అది ఇట్లా ఉంటుంది దేవుని సమృద్ధి, మల్టిప్లై అవుతా ఉంటుంది. అయితే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, వీటన్నిటిలో ఈ మనం చూసే ఈ సంఘటన అంతట్లో కూడా అత్యంత విచిత్రమైన సంగతి ఒకటి మనం మర్చిపోతాం. ఇప్పుడు కాకుల్ని, ఏలియాని, విధవరాలను గుర్తుపెట్టుకుంటాం, కాకుల్ని మర్చిపోతాం. కాకులు ప్రతిదినం ఉదయం సాయంత్రం రొట్టె మాంసం తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం కదండి. ముందే చెప్పారు కాకులు స్వార్థత్వంతో ఉండినాయి, అవి పంచుకోవడం అసాధ్యం అని చెప్పాను. కానీ
మీరు నేను గుర్తించాల్సిన విషయం ఏంటంటే కాకులకి ఫ్రెష్ ఫుడ్ దొరకడం అసాధ్యం. ఎప్పుడన్నా మీరు మంచి ఫుడ్ వండుకొని కాకులు పిలిచి భోజనం పెట్టారండి? అసలు కాకుల్ని ఫ్రెష్ ఫుడ్ దగ్గరికి రానివ్వం మనం. కాకులు తోలేస్తాం పిండాలు పెడితే తప్ప. కాకులు తోలేస్తాం బయటికి, దగ్గరికి కూడా రానివ్వం కాకుల్ని. అంటే కాకులు ఫ్రెష్ ఫుడ్ సంపాదించుకునే అవకాశం అసాధ్యం. అందుకే అవి చాలా ఫెరోషియస్ గా ఉంటాయి. ఎప్పుడన్నా రోడ్డు మీద ఫుడ్ కనబడినప్పుడు అవి కొట్టుకోవడం మనం చూస్తాం. కాకులు ఆ ఫ్రెష్ ఫుడ్ దొరకదు కనుక దొరికింది తినాల్సిందే వాళ్ళు. కనుక ఆ ఆ రోడ్డు మీద పడున్న కార్కసెస్, చనిపోయి పడిపోయిన మాంసాలు, లేకపోతే మనం ఈ చెడిపోయిన ఫుడ్ ని బయటపడేసినప్పుడు చెడిపోయిన డిస్గస్టింగ్ ఫుడ్ ని ఏరుకొని తినాలి కాకులు. అంటే కాకులు బతికేది చచ్చిపోయిన వాటి మీద, పడేసిన వాటి మీద అన్నమాట. ఇంకా వాళ్ళు మామూలుగా బతికేదే అలా దాని మీద. అలాంటిది కాకులు దేవుని మాట విన్నప్పుడు, స్వార్థపరులు కూడా దేవుని మాట వింటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చూస్తాం మనం ఇందులో. ఆ అంటే మనల్ని స్వార్థంతో ఉండమని చెప్పట్లేదు నేను, కానీ దేవుడు చూసారా ఏం చేస్తున్నాడు అని చెప్పడానికి నా పాయింట్ అంతా. అలాంటి కాకులు ప్రతిదినం ఉదయం సాయంత్రం రొట్టెను మాంసను, ఫ్రెష్ మాంసాన్ని తీసుకొచ్చి ఏలియాకి ఇస్తున్నాయి. ఆబ్వియస్లీ కుళ్ళిపోయిన ఫుడ్ తీసుకురావట్లేదు కదా ఏలియా దగ్గరికి. రొట్టె మాంసం ప్రతిదినం తీసుకొస్తున్నాయి అంటే ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట ఏలియా దగ్గరికి. ప్రతిదినం ఏదో ఒక రోజు మన చేతిలో ఉన్న రొట్టెని లాక్కొని వెళ్ళిపోయింది, మన చేతిలో ఉన్న మాంసాన్ని లాక్కొని వెళ్ళిపోయింది కాకి అనుకుంటే అదొక అర్థం. కానీ ప్రతి దినం ఉదయం సాయంత్రం ఫ్రెష్ ఫుడ్ తీసుకొచ్చింది కాకులు ఏలియా దగ్గరకు. ఇక్కడ కాకులను ఉపయోగించుకొని ఏలియాకి భోజనం పెట్టాడు అనుకుంటున్నాం, కానీ కాకులకు కూడా దేవుడు భోజనం పెట్టాడు అన్న విషయం మర్చిపోకూడదు మనం. అది అద్భుతం. విధేయతకు దేవుడు రెస్పాండ్ అయ్యే పద్ధతి చూడండి. అసలు విశ్వాసంతో విధేయత చూపించిన ప్రతి వ్యక్తి జీవితంలో, వాడు ఎంత దరిద్రుడైనా సరే విశ్వసించి విధేయత చూపిస్తే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు. ఆ వ్యక్తి పరిస్థితుల్లో కూడా మార్చేస్తాడు. కాకులు ఆశీర్వదింపబడ్డాయి ఇక్కడ. ఇది సమృద్ధి అంటే. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ సంవత్సరం మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలను మీరు చూస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. I believe that God wants to do that. So remember this. విశ్వాసం సమృద్ధిని తీసుకొస్తుంది మన జీవితంలోకి. విధేయత అభివృద్ధిని ఏర్పాటు చేస్తుంది మనకు. దాతృత్వం అద్భుతానికి దారితీస్తుంది. దాతృత్వంగా ఇచ్చింది ఆ విధవరాలు, తన జీవితంలో అద్భుతాన్ని రుచి చేసింది. ఈ సంవత్సరం మనం నేర్చుకోవాల్సిన విషయం అది. దేవుని మాట యందు విశ్వసించి ముందుకు అడుగు వేసినప్పుడు మనం సమృద్ధిని చూస్తాం, అభివృద్ధిని చూస్తాం. దాతృత్వంతో మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడినప్పుడు అద్భుతాన్ని చూస్తాం. అలాంటి స్థితిని దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మాటలు విని ఆశీర్వదింపబడటానికి, ప్రోత్సహించబడటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ మాట విని అంగీకరించిన ప్రతి వ్యక్తి జీవితంలో నీవు ఎలాంటి అద్భుతం చేయగలవో, ఎలాంటి సమృద్ధిని ఏర్పాటు చేయగలవో, ఎలాంటి అభివృద్ధిని ఇవ్వగలవో రుచి చూసే అవకాశాన్ని మాకు దయచేయండి. మాట విని విధేయత చూపించి నీవు అడిగింది అడిగినట్టుగా చేయటానికి మాకు సహాయం చేయండి. ఈ సంవత్సరం మొదలుకొని మా జీవితాంతం వరకు నీ సమృద్ధిని అనుభవిస్తూ నీ సమృద్ధిలో జీవించే మహా అవకాశాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను, పరిచర్యలను నీ చేతికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Aygaru, for the wonderful word. మేము ఎంతగానో బలపరచబడ్డాము, దీవించబడ్డాము, ఎంకరేజ్ చేయబడ్డాము. అందుకు బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో జేమ్స్ అయ్యారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసింది కోరుచున్నాం.
ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, నిత్యుడొక తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. యెషయా ద్వారా మీరు పలికిన మాటలు ఈ రోజున మాకు కూడా అవి వర్తిస్తూ ఉన్నారు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను మీరు నడిపించిన విధానం, మేము నీ మాట వింటే మా క్షేమము, మా నీతి ఏ విధంగా ఉంటుందో వింటే బాగున్ను, వినాలని చెప్పిన ప్రభువాన్ని కొందనాలు. అలాగే మా తండ్రి, మీ యొక్క సూపర్ న్యాచురల్ సప్లై కొరకు, సూపర్ న్యాచురల్ విజన్ కొరకు దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు మా జీవితంలో మా కొరకు ఎన్నో దాచిపెట్టి ఉన్నారు. మేము నమ్మి వాటిని పొందుకోవడానికి సహాయం చేయండి. ఆ సూపర్ న్యాచురల్ విజన్, సూపర్ న్యాచురల్ సప్లై, సర్వైవల్ అండ్ స్టఫ్ అంతా కూడా షిఫ్ట్ అయిన మార్పును మేము కూడా అనుభవించడానికి సహాయం చేయండి. ఆ విధవరాలకి, ఏలియాకు ఎలాగన తండ్రి ఆ కరువు కాలం అంతా మీరు పోషించారు. దానికి ముందు మరి ప్రభు ఆ యొక్క కాకుల చేత, మా దగ్గర నుండి ఆహారం ఎత్తుకుని పోయే కాకుల చేత ఏలియాకు ఎలాగన ఆహారం తీసుకొని వచ్చి పోషించారు. తిరిగి కాకులు కూడా తినుంటాయని మేము నమ్ముతున్నాం. ఆ ఫ్రెష్ ఫుడ్ నైనా నువ్వు ఎంతైనా నమ్మకమైన మంచి దేవుడు తండ్రి, నీ వందనాలు. నీ మాట వినే వారందరినీ నువ్వు పోషిస్తావు, సంరక్షిస్తావు, కాపాడుతావు. ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నాము ఏంటంటే అనుదినము మేము ఈ యొక్క అనుభవాన్ని అనుభవించడానికి, ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి, గ్రంథ వాగ్దానములని కూడా మావే అని గ్రహించిన ఆయన అనుదినం మేము చదువుతున్నా, ధ్యానిస్తున్నా, నేర్చుకునిచున్నా, మాలో వెచ్చబడుచున్న వాక్యము మాలో నిత్యము ఫలించడానికి తండ్రి, ఫ్రెష్గా ఉండడానికి నీ కొరకు, ఫ్రెష్గా జీవించడానికి దేవా మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడానికి, మా జీవితంలో ద్వారా అనేక మందికి సమృద్ధిని కలుగు చేయడానికి సహాయం చేయండి. ఆ ఎడారిల్లో కూడా నాయన వారికి దప్పిక లేకుండా చేశావు. ఎందుకంటే సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చేవారికి నాయన మాకు కూడా అలాగనే చేస్తావు ప్రభు అని కొందనాలు. కొన్నిసార్లు అక్కడ వాటర్ లేకపోయినా, ఎన్ని గంటలైనా వాటర్ లేకుండా కూడా జీవించే కృప మీరు ఇస్తావు. ఆ దాహం వేయకుండానే కృప చూపిస్తావు ప్రభు అని కొందనాలు. నువ్వు ఏదైనా చేయగలవు. నువ్వు శక్తిమంతుడమైన దేవుడు నాయన, నమ్మకమైన దేవుడు, తప్పిపోని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు నాయన. దేవానికి స్తోత్రం తెలుస్తున్నావు. నువ్వు అబద్ధమారుడు ఒక నరుడువు కాదు నాయన, స్తోత్రం తెలుస్తున్నావు. దేవుని సేవకం ద్వారా ఈరోజు వివరించిన వాక్య వివరణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బబులోనులో నుండి మేము లేచి వెళ్ళిపోయేవారముగా, పారిపోయేవారముగా ఆ బబులోను అనుభవాలు మాకు వద్దునైనా, ఆ శాపగ్రస్తమైన దేశము, ప్రాంతము, ఆ అనుభవాలు, ఆ పరిస్థితులు మాకు వద్దు. మేము నీలో ఉన్న సమృద్ధిని అనుదినము అనుభవించేవారుగా మీరు మాకు సహాయం చేయండి. వాక్యం అందించిన సేవకుని, వారి కుటుంబమును, వారి పరిచర్యను, అలాగనే ఈరోజు జూమ్లో పాల్గొనిన ప్రతి నీ కుమారుని, నీ కుమార్తెను మీరు బహుగా వాక్యము ద్వారా ఆశీర్వదించారని నమ్ముతున్నాం. ఈ దినమంతా, ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా మేము అనుభవిస్తూ కాకులు లాంటి అనేక మందికి నేను ఆహారాన్ని పెట్టేవారుగా, అందరికీ సమృద్ధిని అందించేవారముగా, సమృద్ధిని ఇచ్చే దేవుని పరిచయం చేసేవారముగా, ప్రభువుని అందించేవారముగా మీరు మాకు సహాయం చేయండి. మా జీవితాలను మార్చి నడిపిస్తున్న దేవుడు నాయన, ఈ సంవత్సరంలో మా ద్వారా అనేక మందిని క్రీస్తు ప్రభువులోనికి, ఆ నూతనత్వంలోనికి మార్చడానికి నేను వాడుకోనండి. సేవకులను అనేక మందిని లేపండి. సంఘములో ఉద్యోగాన్ని దయచేయండి.
మీరే మహిమయు ఘనతయు పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము పరలోకమందులాగా భూమి యందు నెరవేరునుగాక. మాకు మాకు కావలసిన కావలసిన అనుదిన ఆహారం నేర్పకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా క్షమించిన ప్రకారం అపరాధములను మా అపరాధము క్షమించుము. క్షమించము. మమ్మల్ని మమ్మల్ని శోధనల శోధనలోకి నుండి తప్పించు. తప్పించుము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యం, రాజ్యం, శక్తి, శక్తి, మహిమయు మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి మా తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సన్నిధి మనకు సమృద్ధిగా అతడి యొక్క దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థాంక్స్ సో మచ్ అయ్య గారు. మరి ఒకసారి దేవుని సేవకులు చైతన్య గారికి సహవాసన హృదయపూర్వక వందనాలు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, రికార్డింగ్స్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి, గమనించవలసిన కోరుచున్నాము. అలాగే రేపు దిన డాడీ వాక్యం చెప్తారు. హ్యావ్ వండర్ఫుల్ డే అండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.